గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వ్రాలిన భక్తి మృక్కెద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వశక్తి సమన్వితమైనటువంటి శివమహాపురాణమునందు కిరాతార్జునీయ ఘట్టమునందు అర్జునునకు శివతత్వాన్ని తెలియచేస్తున్నారు. లోగడ మనం చెప్పుకున్నాం, పరమేశ్వరుడు ఎలాంటి వాడు అంటే అష్టమూర్త్యాత్మకం. 8 మూర్తులతో వెలుగొందుతున్నటువంటి పరమేశ్వరుడు ఈ పంచభూతములను సూర్యుడు, చంద్రుడు, జీవాత్మలను ఏకము చేసుకొని తన అధీనము చేసుకొని సర్వాంతర్యామయ్యి ప్రకాశిస్తున్నాడు పరమేశ్వరుడు. కొన్ని మనం చెప్పుకున్నాం. క్షితిమూర్తిగా శర్వాయ దేవాయ నమః, క్షితిమూర్తయే నమః. ఈ భూమి రూపంలో ఉన్నాడు సమస్త సంపదలతో, ఖనిజ సంపదలతో. ఓం భవాయ దేవాయ నమః, జల రూపంలో ఉన్నాడు. ఆపహ, మంచి నీరు లోపలికి పుచ్చుకుంటే శుభం, స్నానం చేస్తే శుభం. అసలు నీరు లేకపోతే ఉన్నది ఈ లోకల్లో, అందుకనే జలస్వరూపం. రుద్రాయ, అగ్నిస్వరూపం, అగ్నయే. జఠరాగ్నిగా, పొట్టలో ఉన్న జఠరాగ్ని కూడా శివుడే. కళ్ళలో ఉన్న అగ్ని, మాటలలో ఉన్న అగ్ని, చేతులు రాసుకున్నప్పుడు అగ్ని, ఈ ప్రపంచంలో కనిపించేటువంటి అగ్ని, వేడి, ఇదంతా అసలు ఈ అగ్ని అనగనక లేకపోతే అసలు మానవుని యొక్క ప్రగతి లేదు. ఇది ఆక్సిజన్ ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. దీనివల్లనే కదా మంటలు మండేది పొట్టలో. అనేకమైనటువంటి కోటానుకోట్లమైనటువంటి ఉంటాయన్నమాట కణములు, కణజాలములు ఈ దేహం నిండా. ఇవన్నీ మంటలు మండాలన్నమాట లోపల. ఒక్కసారి పెళ 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 పెళమని ఆక్సిజన్తో అప్పుడు శక్తి కలుగుతుంది. ఈ శక్తి రూపమైనటువంటి అగ్ని రూపమైనటువంటి సమస్తం కూడా ఈశ్వరుడే. ఉగ్రాయ దేవాయ నమః, వాయుస్వరూపంతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనం ఉన్నాం వివరించుకుంటూ. శబ్ద బ్రహ్మ, అందుకని నాదరూపం. వాయువు యొక్క దివ్యతత్వం ఏమిటి అంటే ఆకాశ స్వరూపమే. సర్వాంతర్యామై ప్రకాశిస్తున్నాడు ఆయన మహానుభావుడు. వాయుస్వరూపమై వెలుగొందుతున్నాడు. భీమాయ, ఆకాశస్వరూపమై, ఆకాశమే శబ్దం. నాదస్వరూపుడట. నాదం 72,000 నాడులు దేహంలో ఉంటాయి. 72 మేళన కర్తలు ఉంటాయి సంగీతానికి. గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. ఎంత వాయుతత్వమే, ఆకాశతత్వమే శబ్దం. నీలో ఉద్భవించేటువంటి దివ్య తరంగాలన్నీ ఈశ్వర స్వరూపమే. మనం లోగడ చెప్పుకున్నప్పుడు శబ్దములో నుంచే కదా శబ్ద బ్రహ్మ స్వరూపం. శబ్ద బ్రహ్మస్వరూపాన్ని వర్ణించుకున్నప్పుడు శివమహాపురాణంలో అక్షరములన్నీ ఆయనలో నుంచే వచ్చినాయి. మనం మాట్లాడేటువంటి ప్రతి అక్షరం శివస్వరూపమే. శివ సంకల్పమస్తు. అందుచేతని అక్షరములు అపవిత్రం చేయకూడదు. ఒకవేళ అపవిత్రం చేస్తే అది మళ్ళీ నీకే అలా అందుకుంటాయి. నీకే అలా మనం ఏ విధంగా కంప్యూటర్లో మనం నొక్కుతుంటే స్వీకరించదు. కొన్ని మనం ఏం చేస్తాం, ఎంతసేపు నొక్కినా సరే స్వీకరించదు. కొన్ని స్వీకరిస్తాయి. అలాగే ప్రకృతి కూడా మనం మాట్లాడేటువంటి అక్షరాన్ని అది స్వీకరించాలి అంటే వ్యతిరేక దశలో ఉండకూడదు. అపవిత్రం, అపభ్రంశమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎవడు ఈ లోకంలో మహర్షులు. అందుచేతనే మహర్షులు మౌనం, ఎక్కువ మౌనం వహిస్తారు. దేనికని? మాట్లాడలేక కాదు, గుర్తుపెట్టుకోండి. మహర్షులు మనకంటే ఎక్కువ మాట్లాడగలరు, కానీ అతి సంభాషణ మతి హాని. విపరీతమైనటువంటి మాటల వల్ల కొన్ని అసత్యాలు, అతిశయోక్తులు, అక్కర్లేనటువంటివన్నీ దొర్లుతూ ఉంటాయి. అవి దొరలకూడదు. ప్రతి అక్షరం పవిత్రమై వెలుగొందాలి. శివమహాపురాణంలో ప్రతి అక్షరం గొప్పదే.
వాల్మీకి రామాయణం దేనికని గొప్పది, మహాభారతము దేనికని గొప్పది, లలితా సహస్రనామం దేనికని గొప్పది? అవి అక్షరముల యొక్క సముదాయంతో శబ్ద బ్రహ్మ స్వరూపమై ఉన్నవి కనుకనే అవి ఆనందాన్ని సుఖ సంతోషాలను మనకు కలిగిస్తాయి. సర్వమంత్రప్రియే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వశక్త్యాత్మికే, సర్వం ఆ అక్షరముల యొక్క పొందికలోనే కూడి ఉన్నవి కనుకనే మహానుభావుడైనటువంటి ఆకాశమూర్తయే నమః, ఓం పశుపతయే నమః, యజమాని రూపంలో ఉన్నాడనమాట. యజమానమూర్తయే నమః, జీవాత్మతత్వంతో ఉన్నాడు. ఈ దేహము లోపల ఉన్నటువంటి తత్వమున్నదే వెలుగు, అది ఈశ్వరుడే. అందుకనే ఆయన శివుడు. నీవు శివుడవు అంటే అర్థం ఏమిటి అంటే, శివం అంటే ఆనందం, శివం అంటే సుఖం, శివం అంటే మోక్షం. నిలువుటద్దం ముందు నుంచొని అనుకుంటుంటాం, ఏదో ఒక రకమైనటువంటి ఆనందం. ఆ ఆనంద స్వరూపమే శివుడంటే, నీవు కాదు, దేహం కాదు. ఇది భౌతికం. ఈ దేహము లోపల ఉన్నటువంటి ఒక దివ్య స్వరూపం. ఇప్పుడు చెయ్యి కదులుతున్నది, ఇది గ్రహించాలి. చెయ్యి కదులుతున్నది చూస్తారే కానీ కదిలేది చెయ్యి, కదిలించేది ఏది? అది బయటికి వెళ్ళిపోతే చెయ్యి కదులుతుందా? చూచేది కన్ను, చూపించేది ఏది? సూర్యుడు వెలుగొందుతున్నాడు అని తెలుసు, వెలిగించడానికి కారణం ఏమిటి? హీలియం, హోలియం చాలా ఉంటాయి సూర్యుల్లో, ఏవో చెప్తారు. అవన్నీ కలిగించేది ఎవరు? చెట్టు ఊగుతున్నది అని తెలుసు, ఆ ఊగించేది గనక బయటికి వెళ్ళిపోతే చెట్టు నిలువునా కూలిపోతుంది. పలికించే శక్తి గనక బయటికి వెళ్ళిపోతే ఈ గొంతు కదలదు, మాట్లాడదు, కళ్ళు చూడలేవు, కాళ్ళు నడవలేవు, చేతులు నడవలేవు. ఏదైతే ఊగుతున్నదో, ఏదైతే కదులుతున్నదో, ఏదైతే పలుకుతున్నదో, పలికించేది ఏదైతే ఉన్నదో అట్టి దివ్యమైనటువంటి తత్వమే పరమేశ్వరుడు, ఆయనే శివుడు. శివుడు గనక ఉన్నాడు గనకనే శివం, లేకపోతే శివుడు బయటికి వెళ్ళిపోతే దీని పేరు శవం. గుర్తుపెట్టుకోండి, శివమునకు శవమునకు తేడా ఉంది. శివుడు ఉన్నాడు గనకనే, అందుచేతనే పశుపతయే నమః. అసలు ఈ లోకమంతా పశువులే, గుర్తుపెట్టుకోండి. వేదవ్యాసుల వారు శివమహాపురాణంలో చెబుతారు, ఈ లోకమంతా పశువులే. పశువులంటే జంతువులు అనుకుంటున్నారా? కాదు కాదు, పొరపాటు పడకూడదు. జంతువులు వేరు, పశువులు వేరు. మనం ఒకటే అనుకుంటూ ఉంటాం భ్రమలో. పశువు అని ఎందుకు పేరు వచ్చింది ముందు తెలుసుకోవాలి. 4 కాళ్ళు ఉన్నాయి గనక, తోక ఉంది గనక పశువులనే? ఎబ్బెబ్బే, ఇది కాదు అర్థం. పశుపతి శివుడు. ఈ పశువులు అంటే అర్థం ఏమిటి అంటే, పశుహో పాశము చేత కట్టబడినది అని అర్థం అన్నమాట. ఒక తాడు చేత కట్టబడి ఉంటుంది ఒక పాశం. మన కనపడే ఈ జంతువులు, ఆవులు, ఎద్దులు ఉన్నాయి చూడండి, అవి పశువులే, కానీ ఒక తాడే వాటికి, అదృష్టం. ఇక ఈ దేహం అని 2 కాళ్ళ పశువులు ఉన్నారే, వీళ్ళకి ఎన్ని పాశాలో తెలుసా అండి? ఒక పాశం కాదు, భార్య, పిల్లలు, అవి ఇవి, అబ్బో చాలా పాశాల చేత కట్టబడి ఉన్నాడు ఈ జీవుడు. ఈ పాశములన్నీ తెంచివేయగలిగిన వాడెవడు? ఈ బంధములన్నీ తెంచివేయగలిగిన వాడెవడు? బంధములలో ఇరుక్కుపోయినటువంటి జీవా, ఓ జీవా తెలుసుకో, బంధములన్నీ తెంచుకో, ఈ పాశములన్నీ తెంచుకో. ఇవి అనిత్యమైనటువంటివి. నిత్యమైనటువంటి శివుని యొక్క దివ్య ఆరాధన చేయి. అందుచేతనే పశుపతయే నమః, యజమానమూర్తయే నమః. యజమాన స్వరూపంతో ఉన్నావు. ఎవరైతే యజ్ఞం దగ్గర కూర్చుంటాడో ఆ కూర్చుండేవాడు కూడా, అందుచేతనే అతను శివుడు. చేయించేవాడు శివుడు, చేసేవాడు శివుడు. ఈ లోకమంతా చేసే వస్తువు కూడా శివుడే. కర్త, భోక్త అన్నీ శివుడే. అది విశేషం ఇక్కడ. ఈ అంతటి జ్ఞానాన్ని పొందగలగాలి, అంతటి ఎదగాలి మన జ్ఞానం. మహాదేవాయ నమః, సోమమూర్తయే నమః. దక్షిణ ప్రదేశంలో సోమమూర్తయే నమః, మహాదేవుడు. రాత్రి అంతా నిశాకరః. ఈ రాత్రి పగలు రెండున్నాయి. ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయగుణా, ఏ ద్వే కాలం విధత్తః. రాత్రి అని ఎలా నిర్ణయిస్తాం? పగలు అని ఎలా నిర్ణయిస్తాం? సూర్యుడు ఉన్నదేమో పగలు, చంద్రుడు ఉన్నదేమో రాత్రి. ఈ రెండు పెద్ద తేడా ఏం లేదు. దివాకరః ఆయన, నిశాకరః ఈయన. సూర్యుని ఏమని పిలుస్తున్నారండి? దివాకరః అని పిలుస్తున్నారు, ప్రభాకరుడు అని పిలుస్తున్నారు. అంటే కిరణములతో ఈ లోకమును కాంతివంతం చేయగలుగుతున్నాడు. చంద్రః, చంద్రుడు అంటే అమృతతత్వం అని గ్రహించాలన్నమాట. పురాణములు చదవటం వల్ల తెలుసుకునే జ్ఞానం ఏంటంటే, చంద్రుడు అమృత కిరణములను వెదజల్లుతాడు. ఆ కిరణములు ఈ వృక్షముల మీద పడి ఓషధి ప్రక్రియ శక్తి కలుగుతుంది.
కొన్ని చందమామ చూస్తే పూలు వికసిస్తాయి, కొన్ని చందమామ చూస్తే శక్తి పెరుగుతుంది, చందమామను చూస్తే మానసిక ఆనందాన్ని కలుగుతుంది. మనస్సుపై పనిచేసేవాడు చంద్రుడు అన్నారు జ్యోతిషంలో కూడా. అందుచేతనే ఆ మనస్సుని ఆనంద కలిగేవాడి ఆనంద స్వరూపం ఎవరికి ఉన్నది అంటే శివ ఆరాధన చేసేవాడికి. శివారాధన చేసిన వాడికే చంద్ర సోమమూర్తయే నమః, ఈశానాయ నమః, సూర్యమూర్తయే నమః. ఆగ్నేయ దశ యందు సూర్యమూర్తి వెలుగుతున్నాడు మహానుభావుడు. సూర్యమూర్త అలా ఆరాధించాలన్నమాట. ఆ దిక్కుల యందు ఈశ్వరుని యొక్క దివ్య అంశ ఉంచి అష్టమూర్తుల యొక్క చిత్రీకరణ ఇది. ఏ దిక్కున ఏ మూర్తిగా ఆరాధించాలి, ఏ మూర్తిని? క్షితిమూర్తయే నమః శర్వాయ తూర్పున, ఓం జలమూర్తయే నమః ఈశాన్యంలో, అగ్నయే నమః ఉత్తరమునందు, వాయమూర్తయే నమః వాయువ్యమునందు, ఆకాశమూర్తయే నమః పశ్చిమమునందు, యజమానమూర్తయే నమః జీవాత్మతత్వంగా వెలుగొందుతూ నైరుతి యందు, సోమమూర్తయే నమః దక్షిణమునందు, సూర్యమూర్తయే నమః ఆగ్నేయమునందు. అలా ఉంచాలన్నమాట. ఒక చక్రం గీసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. చక్రములంటే అర్థములది. ఇన్ని తత్వములతో ప్రకాశించేటువంటి సూర్య ఆరాధన. అందుచేతనే భర్గో దేవస్య ధీమహి. గాయత్రీ మంత్రం అది గాయత్రి సావిత్రి సరస్వతి అయితే, గాయత్రి సావిత్రి సరస్వతి అయితే మూడు శక్తులు కూడా ఉంటే, మధ్యాహ్నిక వేళలో సరస్వతీ శక్తిగా ఉంటే జగన్మాత అయినటువంటి ఆ తల్లిగా ఆరాధించడం ఒక పద్ధతి. ఓం సూర్య ఆరాధన ఒక పద్ధతి. భర్గో దేవస్య ధీమహి. ధీ అంటే బుద్ధి, భర్గ ఆ భర్గుడే శివుడు అనమాట. అంటే గాయత్రీ మంత్రము కూడా శివుడు. ఎందుకని శబ్దములు ఉన్నవి కనుక. శబ్దమూర్తయే ఆకాశమూర్తయే నమః. వేదములు ఉన్నాయి. వేదములు ఎక్కడి నుంచి వినపడినాయి? శృతి అన్నారు వేదములను. వేదములను శృతి అన్నారు. శృతి ఎందుకన్నారు? శృతి వేరు, స్మృతి వేరు. శృతి అంటే వినబడునది. ఎవ్వడు అపౌరుషేయములు వేదములు అనే పేరు రావడానికి కూడా కారణం అది. అంటే ఆ వేదములను పలికింది, ఆ వేదములు వినిపించింది, ఆ వినిపినేటువంటి నాదము ఏది అంటే అందుచేతనే యో వేదాదౌ స్వరః ప్రోక్తః వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వరః. మహానుభావుడు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపములో వెలుగొందుతున్నటువంటి దివ్య తేజోమయమై స్వామి పంచబ్రహ్మలుగా అష్టమూర్తులుగా వెలుగొందుతున్నాడు. అట్టి వెలుగొందుతున్నటువంటి స్వామిని ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానదేవాయ నమః, ఓం పశుపతే దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. మహాదేవ భగాదేవ భగాదేవ దయానిధే భవానీవ 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 గతిర్మమ. మహానుభావుని సేవించు. వ్యాసమునీంద్రుని యొక్క దివ్యమైనటువంటి మాటలు విన్నారు, శివతత్వాన్ని తెలుసుకున్నారు. వ్యాసోపదిష్టం తద్రాజ్యం త్వయా కార్యం ప్రయత్నతః. నీ మార్గము శుభముగును కాక అర్జున, వెళ్ళిరా. ఇంద్రకీలాద్రి అని పేరు కలిగినటువంటి ఒక పర్వతం మీద తపస్సు చేయి. ఇంద్రకీలాద్రి ప్రస్తుతం మనకు ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కడ ఉన్నది అంటే కృష్ణానది ఒడ్డున విజయవాడ అంటారు. దాని పేరు బెజవాడ. పూర్వంలో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది, అసలు న్యాయంగా అయితే విజయవాడ. ఇప్పుడు విజయవాడ అని పిలుస్తున్నారు. విజయవాడ అంటే అర్జునుడు విజయమును పొందింది, అర్జునుడికి విజయ అనేటువంటి బిరుదు ఉంది కనుక, తపస్సు చేసింది కనుక ఇంద్రకీలాది పర్వతంలో ప్రస్తుతం కనకదుర్గమ్మ ఉన్నది, కొండపై నిండుగా అమ్మవారు. వ్యాసమునింద్రులు తెలియచేశారు, ఇంద్రకీలాద్రి పర్వతం గచ్చ వెళ్ళిరా పార్థ, ఇంద్రకీలే శుశోభనే. శోభాయమానమై వెలుగొందుతున్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేయి. నీ మార్గము శుభమగునుగాక. శుభప్రదోస్తు తే పంథా శంకర శంకరోస్తు వై. శంకరుడు నీకు మంగళములు చేకూర్చునుగాక. శుభం శివ సంకల్పమస్తు. శుభప్రదోస్తు తే పంథా. పంథ అంటే మార్గం. నీ మార్గము సుగమగునుగాక, నీ ప్రయాణము సుఖవంతమగునుగాక. అసలు ఈ మాటలన్నీ నేర్పింది లోకానికి వ్యాసమునీంద్రుడు వారు. చూడండి ఎంత గొప్ప ఉన్నదో. అందుకని ఇవన్నీ కూడా మనకు అప్పుడప్పుడు ఆ టిక్కెట్ల మీద కూడా ఉంటాయి. నీ ప్రయాణము విజయవంతునుగాక, నీవు సుఖవంతుడుగాక, నీ ప్రయాణము సుఖవంతమై ప్రకాశించునుగాక, నీకు శివుడు మంగళములు కలిగించునుగాక. తే సర్వే అందరూ కూడా నమస్కరించారు. అత్యంత దుఃఖమాపన్న మిళిత్వా పంచయేవచ. ధర్మరాజు దగ్గరకు వచ్చి కన్నీళ్లు కారుస్తూ, స్వామి
ఆ శివుని యొక్క అనుగ్రహంతోనైనా ఈ మా దుఃఖమంతా తొలగిపోతుందా? స్థితాస్తత్ర వదంతి. స్వామి, తపస్సు చేస్తాను, అర్జునుడు చేస్తాడు. ఆ శివుని యొక్క అనుగ్రహంతో మా కష్టములన్నీ తొలగిపోతాయా స్వామి? పాండవ ఉవాచ. పాండవులందరూ అడుగుతున్నారు దుఃఖంతో. పాండవులందరూ నమస్కరించారు. వ్యాసమునీంద్రుడు శివతత్వాన్ని తెలియజేయడంతో ఆయనకు పూజించారు. దుఃఖదమైనటువంటి నిండైనటువంటి హృదయం, ఆవేదన చెందుతున్నారు. పాపం 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్నారు కదా. దుర్యోధనుడు అనేకమైనటువంటి కష్టములు పెట్టాడు కదా, మాయాజూదమాడారు కదా. పోని అరణ్యంలో కూడా సుఖంగా ఉన్నారా? బ్రహ్మచర్యంతో ఉన్నారు. మేము చాలా కష్టాలు పడుతున్నాం, ఈ దుఃఖమంతా పోయేటువంటి మార్గం తెలియచేయి స్వామి. ఈ దుఃఖాన్ని మేము భరించలేకుండా ఉన్నాం, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు కదా అని మరలి ఇంకొక్కసారి వాళ్ళు అడిగారు. అప్పుడు ధర్మరాజు పలికినటువంటి మాటలకు వ్యాసమునీంద్రుడు ధర్మరాజుతో అన్నాడు, ధర్మజ, దేనికనంత దుఃఖపడుతున్నావు? పూర్వంలో నీకంటే ఎక్కువ దుఃఖపడిన వాళ్ళున్నారు, తెలియనా? రాజస్తు నలనామ్నో వై నిషదాధిపతే పురా. పూర్వమునందు నిషధ దేశాధిపతి అయినటువంటి నలుడు అనేక కష్టాలు పడ్డాడు తెలుసా? అంతకంటే నువ్వు కష్టపడుతున్నావా? భార్యా పిల్లని పోగొట్టుకున్నాడు, పాము కాటుకు గురైనాడు, చాలా కష్టాలు పడ్డాడు. ఆయనతోనే నైషధం విద్వదౌషధం అనే కావ్యం లోకంలో వెలువడింది. దానినే శృంగార నైషధమని శ్రీనాథ మహాకవి కవి సార్వభౌముడు రచించాడు. శృంగార నైషధం నల దమయంతుల యొక్క కథ. వాళ్ళు కష్టం చాలా గొప్పది, దాని ముందు నువ్వెంత? కానీ వాళ్ళు ఓర్చుకోలేదా? కష్టములు కలిగినవి కదా అని వెనుకంజ వేశారా? పరమేశ్వరుని నమ్ముకున్నారు. పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వాళ్ళ కష్టములన్నీ తొలగిపోయి భవ దుఃఖాధికం దుఃఖం జాతం తస్య మహాత్మనః. అధికమైనటువంటి దుఃఖం కలిగితే శివానుగ్రహం వలన ఆ దుఃఖాన్ని అధిగమించారు. అంతేకాదు, హరిశ్చంద్రస్య నృపతే. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఎన్ని పరీక్షలు పెట్టాడో ఒక్కసారి ఆలోచించుకో. హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం కంటే నీ కష్టం ఏమైనా గొప్పదనుకున్నావా? భార్యని పోగొట్టుకున్నాడు, పిల్లవాణ్ణి కష్టాల పాలైనాడు, సుభిక్షమై సర్వం సహా రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, నువ్వు పోగొట్టుకున్నావు. ఆయన అరణ్యాలు చేశాడు, నువ్వు అరణ్యాలు చేశావు. కానీ అతడు పడినటువంటి కష్టం సామాన్యమైందా? పరమ పావనమైనటువంటి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి. భార్యా పిల్లల్ని కూడా అమ్ముకొని కాటికాపురి అయి శ్మశానంలో ఆ ప్రేతాల మధ్యలో తిరగలేదా? చివరకు ఎవరి అనుగ్రహం వల్ల రక్షణ పొందాడనుకున్నావు హరిశ్చంద్రుడు? పరమ పావనమైనటువంటి ఆ విశ్వేశ్వరుని ఆరాధించాడు. హే చంద్రచూడ మదనాంతక శూలపాణి స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాప. నీవు దక్క నాకు రక్షకుడు ఎవరు స్వామి? ఈ కష్టములను దాటించగలిగినటువంటి వాడెవడవని? హరిశ్చంద్రస్య నృపతే జాతం దుఃఖం మహత్తరం. ఆయన దుఃఖం ముందు నీ దుఃఖం ఎంత? హరిశ్చంద్రుడు శివుని ఆరాధించే దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు. ఇంత ఏలా రామచంద్ర ప్రభువు కూడా రామస్యాప్యథ పాండవా, శ్రీరామునికి కూడా దుఃఖం కలిగింది. చదవలేదా? రాముడు కూడా అరణ్యాల వాసం చేశాడు, భార్యను పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుని యొక్క దివ్య సలహాతో సీతమ్మ జాడ తెలుసుకొని శివలింగ ఆరాధన చేసి శివలింగమును ప్రతిష్ఠించి సకల పాపముల నుండి విముక్తుడై నరునిగా అవతరించిన నారాయణుడుగా ఈ లోకమును ప్రకాశించాలి అనేటువంటి భావనతో
మహానుభావుడు ఆచరించి చూపించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఈ లోకములో ప్రకాశించాడు. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఈ లోకమును ప్రసరించడం లేదా? దేనికని వాళ్ళు శక్తివంతులైనారు? కేవలము ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్లనే. వాళ్ళకి శరీరం దుఃఖరాశించ, శరీరములో ఉన్నంతకాలము కష్టము తప్పదు ధర్మరాజా, సుఖము తప్పదు. అయితే సుఖములలో పొంగకుండా, కష్టములలో కృంగకుండా, కష్టములు కలిగినప్పుడు ఆ కష్టములన్నీ దాటించగలిగినటువంటి వాడు ఎవడు అంటే పరమేశ్వరుడు తప్ప ఇంకెవడు లేడని భావించాలి. కనుక మయా పునః, పదే పదే నీకు చెబుతున్నాను, పునః శివుని ఆరాధించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. అందుచేతనే యోగ్యుడిని అర్జునుడిని నేను ఎన్నుకున్నాను. ఈ అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వెళ్ళి ఈశ్వరుడి గురించి తపస్సు చేసి యోగ్యమైనటువంటి అనేక అస్త్రశస్త్ర కోవిదుడై రాబోయే కురుపాండవ సంగ్రామంలో విజయుడు అనేటువంటి పేరుతో వర్ధిల్లుతాడు. నా మాటలు నమ్ము అని పలికారు వ్యాసులు. అట్టి స్వామి యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం మంగళం, ఓంకారమంగళం, ఓం నమః శివాయ మంగళం.